ఏర్పేడు మండల పరిధిలోని పాపానాయుడుపేట ఎస్ఎస్ నగల దుకాణంలో ముగ్గురు యువకులు సినీ ఫక్కీలు నాటు తుపాకీతో బెదిరించి శనివారం రాత్రి దొంగతనానికి ప్రయత్నించారు. నగల దుకాణం యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో దొంగతనం చేసిన నగలతో పాటు ఓ యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. మరో ఇద్దరు యువకులు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు రాత్రి 7 గంటల ప్రాంతంలో ముగ్గురు యువకులు పాపానాయుడుపేట ఎస్ఎస్ నగల దుకాణం వద్దకు నేమ్ ప్లేట్ లేని పల్సర్ బైక్పై వచ్చారు. వీరిలో ఓ యువకుడు బయట వాళ్ళు ఎవరూ దుకాణంలోకి రాకుండా తుపాకీతో బెదిరిస్తూ ఉండగా ఇద్దరు యువకులు దుకాణంలోకి ప్రవేశించారు. వారి వద్ద ఉన్న నాటు తుపాకీతో ఓ రౌండ్ ఫైర్ చేసి దుకాణం యజమాని బెదిరించి దొంగిలించిన నగలను బ్యాగులో సర్దారు. బయటకు వస్తున్న క్రమంలో స్థానికులు ప్రాణాలకు తెగించి దొంగలపై రాళ్లు కర్రలతో విరుచుకుపడి ఒక దొంగని పట్టుకొని దేహశుద్ధి చేశారు. దీంతో భయపడిన మరో ఇద్దరు దొంగలు బైకును నాటుతుపాకీను అక్కడే వదిలేశారు. అదే మార్గంలో సినిమా హాలు పక్కన బైక్పై ఎదురుగా వస్తున్న వ్యక్తిని అడ్డగించి కత్తితో దాడి చేసి అతని స్ప్లెండర్ బైకును లాక్కొని పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఏర్పేడు సిఐ శ్రీహరి, రూరల్ సిఐ సుబ్బారాయుడు, గాజులమన్యం ఎస్ఐ ధర్మారెడ్డి, ఏర్పేడు ఎస్ఐ జిలానీ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలం చేరుకున్నారు. దొంగిలించిన నగలను అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకుడి నుండి పారిపోయిన యువకుల వివరాలు సేకరించి వారిని పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.